ఇక్కడి నుంచి అంతా మొత్తం కోతుమటుకు బాగా ఎత్తున్నారబ్బా. కార్యాలయం కాడ మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు బ్రహ్మాండంగా ఇస్తుంది. అసలు నాకు ఒకటి అడుగుతాను, ఈ సీసీ ఫుటేజెస్ కానీ తీస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు పోయారు మొత్తం అవి కానీ తీస్తే మొత్తం డేటాస్ వచ్చేస్తాయి. ఈ సిఐ రాజేశ్వరరావు, ఈ డిఎస్పి ఏమైతే నమ్మకం లేదు. ఎవరికి కావాలని ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే కేసులు పెట్టేది చూస్తే అర్థమవుతా ఉంది. కొట్టేసి చంపేసినట్టు అక్కడ పడేస్తే వాడిని వేసుకుని కేసు పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళు లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లో 11 మంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ ఇంతవరకు సీజ్ చేయగా ఆ రాధాకృష్ణ అనే అతను బయట తిరుగుతున్నాడు. అతను అట్లాగే ఆయనతో పాటు కలిసిన అయోధ్య కావచ్చు, తిరుమలరెడ్డి కావచ్చు, ఇదంతా మమ్మల్ని ఎవడగా ఏం చేసేది, ఏం పీకేది, ఎమ్మెల్యే సపోర్ట్ మాకుంది, ఏం పీకతా పీకండి చూస్తాం, మా జోలికి వస్తే మీరు ఎంత తేస్తాం అని వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. ఇది ఇంకా చాలా దారుణంగా ఉంది. దానికి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే పెట్టున్నారో డబ్బులు వాళ్ళు భయపడిపోతున్నారు. అదే డబ్బులు ఎవరైతే క్యాష్ కట్టున్నారో వాళ్ళందరూ భయపించేస్తున్నారు. బయటకు వచ్చి చెప్పాలంటే మీ సంగతి చూస్తామని చెప్పి ఆ విధంగా భయపెట్టేస్తున్నారు. అందుకే ఈరోజు మేము సిఐ రాజేశ్వరరావు కానీ డిఎస్పీ కానీ ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, మొత్తం ప్రతి ఒక్కటి ప్రజలకి తెలియజేయండి. ఎవరెవరి మీద ఎంతెంత అమౌంట్ ఉందో, ఎవరెవరి కాడ ఎంతెంత రికవర్ చేశారో ఆ 11 ఏజెంట్ ఆస్తులు బిఫోర్ ఈ 21కి ముందు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, మొత్తం ఆధారాన్ని తీసి బయట పెట్టాలని మేము చెప్తున్నాం. మీరు నిష్పక్షపాతంగా చేస్తే కరెక్ట్. అయినా కూడా మా మీద నాకు నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి, ఎందుకంటే మా కేసులు కూడా మాకు అర్థమవుతుంది కదా పాపం. ఎందుకంటే శ్రీకాకుళంలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన అతను పేరు దేవకుమార్. కరెక్ట్ చెప్పారు, చక్కగా చెప్పేస్తావా? దేవకుమార్ అతనేనా నిన్ను అటెంప్ట్ దొంగ కేసు పెట్టి నిన్ను పంపించింది? దేవకుమార్ తర్వాత దేవకుమార్, ఎందుకంటే అతనికి మనకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడ ఈ కేసులో కానీ పెట్టేదంటూ ఎక్కడ మేము వేయం కాబట్టి ఎవరు వేయం కాబట్టి, కానీ అతని మీద బలవంతంగా చెప్పి పెట్టించినట్టు. నేను వేయకపోతే ఇంకెవరి చేత పెట్టిస్తాను కదా బా, అందుకే నేను పెట్టాను. ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా ఈ అహంకారి గాలి కృష్ణారెడ్డి చేస్తున్నాడు పెద్దగంత కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఈ కేసు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే ఆయన చుట్టమే రాధాకృష్ణ చుట్టమే. ఎందుకంటే అసలు ప్రధాన నిందితుడు రాధాకృష్ణ. అతను హ్యాపీ తిరుగుతున్నాడు. ఎందుకంటే దీంట్లో డబ్బులు కృష్ణారెడ్డికి ఇప్పించినా, సిఐకి ఇప్పించినా, డిఎస్పీకి ఇప్పించినా, ఇతర ఇంకెవరికైనా మన ఇప్పించినా మొత్తం మధ్యవర్తి రాధాకృష్ణ అండ్ కో. దేర్ ఇస్ నో డౌట్. అర్థమైందా? తర్వాత ఇంకొక పేరు ఈ రాధాకృష్ణకి ఇంకొక ఆయన చుట్టూ ఉన్నాడు, ఎల్ఎస్సి బ్రహ్మానందం.
ఇతను కలిసి పనిచేశారు. ఇతను కూడా ప్రముఖ పాత్ర ఉంది దీంట్లో. ఇవన్నీ ఏంటంటే ఇంతమంది బాధితులు ఈ విధంగా డబ్బులు కట్టి తెలుసో తెలియకో మోసపోయి ఉంటే 800 కోట్ల స్కామ్ ఇంత పెద్ద రాష్ట్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక ఇన్ని రాష్ట్రాల్లో జరిగి ఉంటే ఈ కావ్య కృష్ణారెడ్డి స్వప్రయోజనాల కోసం ఈ సిఐ గారు స్వార్థం కోసం, డిఎస్పీ గారు వాళ్ళ స్వార్థం కోసం ఇంతమందిని బయట చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి వాళ్ళ ఆక్రందన, వాళ్ళు పెట్టిన ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎంత బాధపడతా చెప్తున్నారో ఒక్కసారి మీరు టీవీలో చూడాలని కూడా తెలియజేస్తూ టీవీ నాణ్యమా కూర్చోండి. మమ్మల్ని మా కూతురాని నమ్మించి డబ్బులైతే బాగానే కట్టించారు సార్. నిన్నటి దాకా నమ్మి 5 లక్షల దాకా పెట్టాను సార్. మా బంధువులు, మా చుట్టాలు, మా సీతారాం పర్వాలేదు అక్కడి నుంచి వచ్చి కూడా కట్టారు సార్. నిన్నటి దాకా అమ్మమ్మ తాత అని నమ్మాను సార్. మా పిల్లలు మేమంతా అది పుట్టి 3 నెలలకు వచ్చారు వాళ్ళు. దాన్ని చూసి అసలు కలిపారు. కూతుర్లు అన్నారు, దాని మనవరాళ్ళు అన్నారు, నమ్మించి డబ్బులు కట్టారు సార్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకేం చేసేది సార్, దాని మీద వేసుకొని వచ్చినాడు. ఇంకా లేదు, మా దగ్గర ఏం లేదు. మమ్మీ మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 5 లక్షలు పెట్టి బాగా చేయించుకొని వచ్చా. వస్తే బాకీలు కట్టుకున్నాను అనుకున్నాను. ఈయనట్టు చేశాడు. అది కూడా జనవరి నెలలోనే కట్టాం. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్టల. 3 లక్షలు కట్టుకుంటా వచ్చేసే కదా నమ్మకంతో కట్టాం సార్. ఇవన్నీ జిల్లా కావాలి ముస్లింలు ఎక్కడేదో సార్లు పెట్టేస్తారు ఆఫీస్ అని. కొంచెం డబ్బులు వస్తాయి కట్టుకోండి నమ్మకంగా, ఇంకేం ఉండదు అని చెప్పి నమ్మించారు సార్. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. బాగలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగలేను సార్, కిడ్నీకి డయాలిసిస్ పేషెంట్. నేను ఆడ పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వస్తే ఆయన పెట్టుకుంటుందా కొంచెం వస్తున్నాయి నాకు. అతను నమ్మించారు. బాగలేని వాళ్ళు కూడా వేసుకుని దాని మీద బతుకుండ్రు. అతను నమ్మిచ్చేసారు, చేసేస్తున్నారు సార్. మా సంఘం మొత్తం చేస్తున్నారు. పెట్టారు మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసారు. డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. మొత్తం 30 కట్టినారు. మాకు ఇంట్రెస్ట్ సంబంధించి ఉంటుంది కదా, అది ఎంత నాకు తెలియదు. మొత్తం 1 లక్ష 30 లక్ష తెలిసిన మా అబ్బాయి వేరే డైరెక్ట్ ఇది చేసుకొచ్చింది. డైరెక్ట్ ఇది పెట్టారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి వస్తున్నాయి, నాకు వస్తుందని చెప్పి నేను 2 నెలల కదా బిడ్డ కట్టాను. ఇప్పుడు నాకేమీ రాలేదు. అసలు ముందు కట్టిన 90,000 వచ్చింది. అబద్ధం మనం చెప్పకూడదు కదా, మనకెందుకు. 14 లక్షల 10,000 రావాలి సార్ మాకు. అదే 5 లక్షలు కట్టింది మొత్తం. 5 లక్షలు కట్టింది. అవన్నీ కూడా సరిగా తెలియదు, నాకు గుర్తులేదు, ఇప్పుడు మైండ్ లేదు అసలు. అప్పుడు ఇది ఏంటంటే ఎట్టొస్తాయా ఈ పెట్టుకుంటూ పోయి కాటేసుకుంటున్నాను భయం. ఆ బీట్తో మొత్తం ఒక రాదు ఇద్దరు రాదు ఏం చేస్తారు చేతులు వాళ్ళ ఆవిడ చెప్తారు. అది కట్టాము, వాళ్ళు చెప్తుంటే కట్టాము. ఏదో ధైర్యం చేయ మా అన్న సాయం చేయండి సార్, వచ్చేటట్టు చూడండి సార్. మీరు అతను ముసలోనే అయినా మాత్రం మా ఊరు మనిషి, మా వాళ్ళ మనిషి చెప్పి మమ్మల్ని నమ్మించి కట్టించాడు ఏజెంట్. వాస్తవంగా అయితే మాకు ఈ నేమలో తెలియదు. ఆ మనిషి మా తెలిసిన మనిషి మమ్మల్ని బాధ్యత అంతా నాది, నేను మీకు పైసలు ఇచ్చేది. పైసలు తీసుకుని కూడా అతనే మాట్లాడి తీసుకోండి. ఇట్లా మోసం చేసి వెళ్ళిన ఈ కూడా ఏం మాట్లాడతారో తెలియదు. మా ఊర్లో ఉండే మనిషి మా మనిషి కట్టించాడు మా చేత. చేసిపోయాడు. నేను ఆయన కట్టానని నేను అంటున్నాడు. ఆయన కట్టాడు, ఏం తీసుకున్నాడు మాకు తెలియదు. వడ్డీలు గిడ్డీలు అవసరం లేదు, మేము ఇచ్చాం కదా మా అసలు మాకు ఇస్తే సార్ అని నేను అనుకున్నాం. మేము చేసినప్పుడు పోలీసులు చెప్పాం, పోలీసులు మీ పైసలు ఎక్కడ పోవాలి మేము సైట్ ఇచ్చేస్తాము, మీకు దండిస్తాము.
ఎంఆర్ఓ డెబ్బై లక్షలు అంట. ఇక్కడ అందరూ చాలా మంది కట్టారు. మీరు ఎంత కట్టారు సుమారు? 30 లక్షలు. నెక్స్ట్ వీక్ మా నెక్స్ట్ వీక్ అయిపోయిందా? చూసారా బాధ అంతా? చూసారా ఏ విధంగా పేదవాళ్ళు బాధపడుతున్నారు? ఆ పాపిష్టి సొమ్ముని నువ్వు కాజేసావంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే దానికి సహకరించిన సిఐ, డిఎస్పీ ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు? యూనిట్గా ఎందుకు అరెస్ట్ చేసి కోర్టులు పెట్టలేదు? 10 రోజులు వారికి సకల మర్యాదలు చేసి గెస్ట్ హౌస్లో, అదే పోలీసు గెస్ట్ హౌస్ 10 రోజుల నుంచి అతని వద్ద ఉన్న మనీని అంతా కూడా, మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి, దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణారెడ్డి అంటే గాలి కృష్ణారెడ్డి, సిఐ, డిఎస్పి, ఇంకా మిగతా వాళ్ళు. ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీని అడుగుతా ఉన్నాను, ఐజీని అడుగుతా ఉన్నాను, డిఐజీని అడుగుతా ఉన్నాను, డీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. దీన్ని స్టేట్కి సంబంధించిన సిఐడికో లేదా సిట్టుకో కాదు, ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని 100 కోట్లు కట్టున్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. నా కావలి నియోజకవర్గంలో పేదరికి న్యాయం జరిగేదాకా తప్పక వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ సిఐ మీద, ఈ డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి, ఈ కేసుని వాళ్ళ నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ని, ఎవరో కాదు ఎంప్లాయీస్ అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరైతే కట్టున్నారో 71 మంది, వాళ్ళని భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి, మీకు కానీ ఈ సొమ్ము ఎక్కడదనేది ఆన్సర్ చెప్పలేవు, కాబట్టి నోరు పూసుకొని ఉండాలా, లేదంటే మేమని క్యాన్సర్ చేపిస్తామని భయప్రాంతులు చేసి ఎవరు కూడా బయటకు రాకుండా చేశారు. ఎందుకంటే ఇన్ని పత్రికలు, అటు విశాఖ కావచ్చు, అనేక ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీటన్నింటిలో కూడా పోలీసు వ్యవస్థ కట్టింది. వాళ్ళే నష్టపోయారని, వాళ్ళతో పాటు వాళ్ళని చూసి పేదలంతా కూడా నష్టపోయారు. దీని మీద సరైన న్యాయం జరగాలని ఈరోజు అన్నింటిలో కూడా వచ్చినా కూడా ఇది ఒక ఎమ్మెల్యే, ఒక డిఎస్పీ, ఒక సిఐ, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో కోయిడై 100 కోట్లు నొక్కేశారనేది అభాండం. అందుకే నేను జగదత్తుగా మాట్లాడితే నిన్న ఆ మీడియా సోదరులు ఉన్నారు కదా, నలుగురు, వాళ్ళలో ఒకడు మధు ఒక యాంకర్ని పంపిస్తాడు డిఎస్పీ గారికి. కావ్యకి సంబంధం లేదు. ఆయన జడ్జా
ఆయన ఒక దొంగ, ప్రధాన ముద్దాయి అయితే దీంట్లో పెట్టాల్సింది. ఈ లొకేషన్ నాకు ప్రధాన ముద్దాయి డిఎస్పీ గారు, సిఐ గారు. నో డౌట్. కావాలి ప్రజలందరూ తెలుసుకోండి, రాష్ట్రం అంతా తెలుసుకోండి. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ సుమాని చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి. దీంట్లో పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే 100% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది వినికిడి ప్రజలంతా గుసగుసలు చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను గాలి కృష్ణారెడ్డి సామాన్యుడు కాదు, చాలా తెలివిగలడు, చాలా తెలివిగలడు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే నేను సంతోషపడేవాడిని. ఏదో పని నేను ఎక్కువ పట్టుకోను నాకు, ఎందుకంటే అందరూ పెరాబడి చాలా మాత్రగా ఏదైనా ఆయన కూడా మళ్ళీ వచ్చిన ఆయన కాకుంటారని. సో ఇతను చేసిన అగత్యాలు, అక్రమాలు ఇవన్నీ కూడా బయటికి రాకూడదని మా కార్యకర్తని ఏ విధంగా కొట్టించారో, ఏ విధంగా గ్రామాల్లో కొట్టారో, కొట్టించుకున్న వాళ్ళే మరి ముద్దాయిగా జరిగిపోయారు. అదేవిధంగా ఉదాహరణకి ఆయన పార్ట్నర్ మాకు ఇస్తారండి, చెప్పాలి ఇస్తారండి, నో ప్రాబ్లం. వెరీ గుడ్. అతను ఎలక్షన్స్ ముందు నాకు సపోర్ట్ ఏంటండి, ఎవరైనా చేసుకోవచ్చు, నాకు తగ్గడు నాకు చేస్తాడు, ఆయన తగ్గడు ఆయన చేస్తాడు. ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, మా సురేష్ తమ్ముడే, అభివృద్ధి సురేష్ తమ్ముడే, ఆయనతో ఉన్నట్టు ఆయన చేసుకోవచ్చు. అందుకని ఆయన మీద నేను పగబట్టి కాదు. అతను మాకు సపోర్ట్ చేశాడని అర్ధరాత్రి హోటల్కి మనుషులు పంపించి కొట్టించి ఫోన్ చేయించి సాగి తెప్పిస్తారు. ఇప్పుడు అందరు తాగారా? ఆగలేదు, ఆగలేదు. ఆ నలుగురు భట్రాజులు ఏమని రాశారు తెలుసా? మీడియాలో, పేపర్లో, టీవీలో కుక్క మాంసం కలిపింది అదీదని ఆర్కే డాబా ఎంతో మంది అభిమానించే వాడు. నేను కూడా చాలా సరిపోతాడా కృష్ణ నా కుక్క మాంసం కడతాడా? అంత టేస్ట్ ఉంటా కుక్క మాంసం పెట్టేది. కుక్క మాంసం కలిపారు, అదీదని కాపించి శానిటరీ ఇన్స్పెక్టర్స్ పంపించి దాన్ని కోచ్ చేయించి ఆయనకి సపోర్ట్ చేసిన వ్యక్తి, అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నట్టే ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆ ఓటు ఇప్పించే పాప అతను ఎత్తేసాడు ఆల్మోస్ట్. అటువంటి దుర్మార్గుడు ఎవరో గాలి కృష్ణారెడ్డి అనేది కావాలి నియోజకవర్గ పేరు పెట్టుకోవాలి. ఇంకోటి చెప్తున్నాను, అతను చేసే అక్రమాలను బయటికి రానియకుండా, ఆయన చేసే అక్రమాలను బయటికి రానియకుండా మా నాయకుడిని, కార్యకర్తని భయపెడితే, కేసులు పెడితే ఎక్కడ గ్రామాల్లో వారు చేసే అవినీతి బయటికి రాదు అనే ఉద్దేశంతో ఈరోజు అదేవిధంగా నేను మాట్లాడితే నా మీద అనేక స్కోరింగ్స్ ఎలక్షన్స్ లో డబ్బులు తీసుకున్నారంట, చెవిటి పంపించారంట, వాళ్ళు పంపించారంట, నువ్వు ముద్దాయంట, చిట్టు నీ పేరు ఉందంట. ఓకే, ఒకవేళ ఉంటే ఎంజాయ్ చేస్తాను, చిట్టు వస్తుంది, నా నోటీస్ ఉంది, నేను పోతాను, ఆన్సర్ చేస్తాను, ఆయన చెవి పోతాం, నేను ఉంటే ఎన్ని వాళ్ళు చూసుకుంటారు. ఈ పట్టాలు తిప్పిందే చెప్పడం ఇదన్నీ భయపడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు, కౌంటింగ్ అయిపోయింది బా. అది నా బర్త్డే కదా, నాకు చాలా సంతోషం, సూపర్ ఉంది బర్త్డే. ఎందుకంటే మా పార్టీ ఎక్కువ గెలుస్తుంటే నేను ఓడిపోతే బాధపడాలి. పార్టీ అంతా ఈ గాలి స్టార్ట్ చేసిన గాలి కొట్టుకోపోయింది పార్టీ. ఎందుకంటే తెలుసు కదా, బాబు షూటీ మోసం గ్యారెంటీ అనేది. అతను అబద్ధాలు చెప్పాడు, గెలిచాడు, ఓకే ఏదో అయింది, అయిపోయింది. ఆ రోజే గెలిచిన 10 నిమిషాలు కాలేదు, మెట్టు దిగి వస్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ అంటే వచ్చాడు. ఆయనకి ఎలక్షన్స్ 135 కోట్లు కట్టానంట కృష్ణారెడ్డికి, ఆయన బయట చెప్పుకోవడం.
నిజమవుతుంది మరి మాకైతే అంత కరెక్ట్గా అంత చెప్పడం అంతే అయింది. దాంట్లో ఆయన ఏమిటి ప్రభాకర్ డబ్బు లేదని గందగా చేసి పడేశాడు. కాకి 23 crores ఆయన పంపించాడు. ఒక మనిషి చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఈ మధ్య దాకా ప్రయోగం అయింది. ఈ మధ్య బాగా అతుక్కుంటున్నారు. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మటుకు అబ్బా నాకు బాగా నచ్చితే మా పట్టణాలు నలుగు మటుకు టైం వస్తుంది. సినిమా మధ్యాహ్నం చెప్పాడు కదా 70 ఏమో కాదు 9 ఏమో ఇంకా ఇంకేదో చదువుతున్నా 110 ఏమో సినిమా గ్యారంటీ. ఇప్పుడు ఈయన చేసే కార్యకలాపాలు అవినీతి కార్యక్రమాలు, ఎందుకంటే ఉదాహరణకి మైనింగ్ దాదాపు 150 కోట్లు అడుగుతూ గవర్నమెంట్ కట్టాల్సింది. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 5 ఎకరాలు, ఆయన చేసేది 100 ఎకరాలు మైనింగ్. దానికి సంబంధించి కట్టాల్సింటే రిపోర్ట్ అప్పుడే కనాలి చేశారు. అది కట్టకుండా ఏదో ఇది చేసి మాయం చేసి ఇచ్చేసారు. ఆయన ఇప్పటికీ కొన్ని 100 రోడ్డు ప్రతిరోజు ఒక 50 టిప్పర్స్ కావవి ఉదయగిరి నెల్లూరు అటు కందుకు ఇదంతా ఆయన పోతా ఉంది. అది కూడా ఎక్కడ పర్మిషన్స్ లేవు. అదేవిధంగా ఇసుక అంటే ఎవరైనా పాప కట్టులో ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి. నాగార్జున సిమెంట్ వాడండి, కేసీసీ సిమెంట్ వాడండి, భారతీయ సిమెంట్ వాడండి. అడ్వర్టైజ్మెంట్స్ సిమెంట్ సరైన ఇసుక కూడా వేయాలా, పెన్నా నది వేయాలా, లేదా మంచి ఇసుక వేయాలి, ఒండు ఇసుక వేయాలా. సముద్రపు ఇసుక వేసే చేస్తా ఉన్నాడు. ఇకపోతే వాడు రాస్తాడు బట్రాసు ఆ రోజు ఇదే పని, ఏం పని లేదు వాడికి. బ్లాక్ మెయిల్ ఇతడి కాసేది ఆయనకి తప్పిట్టుకోబెట్టేది. గాలికి ఇష్టానికి గాలి విషటది. ఏం నవ్వుతా ఉన్నావు మీరే ఉందా? నమ్మినట్టు రాయింది, నవ్వుతా రాయింది. అదే చెప్పేది. మీరు అంటే సంతోషంగా ఏం చెప్పాను అదే కాదు. ఆయన మరి నేను చెప్పండి కాదు అనుకో, మిమ్మల్ని బొక్క వేస్తాను. జాగ్రత్త. ఒక ఈరోజు మీరు రాగలేదు అనుకో, రేపు నేను వచ్చి బొక్క వేస్తాను. ఇప్పుడు బాగా అది నాకు నచ్చింది. గ్రామ కొండలు ముసురు కొండ ఏమైంది, ఉర్దుకోట కొండ ఏమైంది? కొండ ఎక్కడ పోతానా కృష్ణారెడ్డి 62 ఎకరాలు కింద ఉంది. 62 ఎకరాలు అది రోడ్డు వేస్తున్నారు, రెడీ చేస్తున్నారు, రోడ్డు వేస్తున్నాడు. కరెక్ట్గా చూడండి, ఈ రోడ్డు కృష్ణారెడ్డి ఇంటి ముందు పోయే రోడ్డు ఆ రోడ్డు పోయి టచ్ అవుతుంది. అటు ఒక రోడ్డు వేసాడు, ఏది ప్రజాసేవ ఆ శివాలయం మీద ఒక రోడ్డు వేసాడు. డైరెక్ట్గా స్టేట్ పంపిస్తే జనాలు పడిపోతుంది. కానీ అటు మాదిగా ఇటు తీసుకొచ్చాడు, వేవటి కేసు వేసేసాడు. నిన్ను పోయితే నేను సూపర్ కృష్ణారెడ్డి గాలి కృష్ణారెడ్డి చెప్పాడు. గాలి కృష్ణారెడ్డి పోయి కావాలి నేర్చుకోవాలి. ప్రజలంతా కూడా అక్కడ పోయి చూడండి. ఆయన వేవటికి శివాలయం కానించి రోడ్డు ఎంత బాగా వేసుకున్నాడు. అట్లాగే ఈ ఇంటి ముందు పోయి ఆ వేవటికి ఎట్టేస్తున్నాడు. ఒకసారి చూడండి. ఆ కొండ కావాల్సింటే కింద తోడితే కొండ వస్తుంది ఆయన. అట్లాగే గుంటూరుకోటలో మనకి ఇందులో దాదాపు 9,000 హౌసెస్, అటు గుంటూరుకోట కావచ్చు, కావలో కావచ్చు, కావాలి పరిసర 9,000 హౌసెస్ కట్టాం. అక్కడ రోడ్డు వేసేదానికి కావచ్చు, ఫౌండేషన్స్ కావచ్చు, అదే కొంతమంది పేద హౌసింగ్ కావచ్చు, ఏదో పొలాలు కావచ్చు. అప్పుడు కొన్ని రోడ్లు వేసాం. ఇది మన జోజి నుంచి రామాయపట్నం రోడ్డు వేసాము, తాగపాలెం నుంచి మన ఆమదాబాద్ నుంచి వెంగళూరు రోడ్డు వేసాము. ఇట్లా కొన్ని బట్ట దీన్ని రోడ్డు వేసాము. అన్నిటికీ కూడా కొంచెం మట్టి కావాల్సి ఎత్తుకుంటే దగ్గరుండేదే. ఆ రోజు గుర్తుకోట గ్రామస్తులు కూడా అయ్యో ప్రతాపేట మాఫే చేస్తున్నాం. మాకు ప్రతాపేట మాఫే లేడు. ఒకవేళ ప్రతాపేట ఏదైనా ఉంటే ప్రజా ప్రయోజనార్థం ఆ మట్టి తీసి తోడుకుంటా అని చెప్తాం ఎవరైనా చేసేవాడికి. కాకపోతే కొంతమంది ఉండేది నా కాడ అక్కడ కొంత చేసేవి తెలియకుండా దాంట్లో ప్రధాన భాగస్వామి కృష్ణారెడ్డి బాగా యూజ్ చేస్తున్నాడు మా వాడిని. సార్ అందరూ తెలిసిన విషయమే. ఈరోజు అడుగుపోతే ఆడొక నాయకుడు ఒకసారి శబ్దం చేశాడు. ఏమని, నేను పంచాయతీ ఓడిపోతే
ఈ చెట్టుకి వేసుకుంటా అని. ఆ చెట్టు అట్టాగా ఉంది, అతను అట్టాగా ఉన్నాడు. నాకు అర్థం కదా. ఆయన ఇప్పుడు మాఫియా నాయకుడు. ఆయన 6'5" ఇంచెస్ ఉంటాడు ఒక ఆయన. మూసుకొని అన్ని కూర్చోన్నాడు అమ్ముగా. ఎక్కడ ఏం క్వీ అంటాగా. ఇంకా వెళ్ళిపోతే బుడగుండ వెళ్ళిపోతే ఇంకొక ఆయన మన రాశారు పేపర్లో. ఆనాడు ఈయనే, ఈనాడు ఈయనే ఉంటారు దొంగలు కొంతమంది. బాగా ఇప్పుడు అర్థమైంది అంతా ఎవడైంది అనేది. తర్వాత నేను కూడా వాళ్ళకి సినిమా చూపిస్తాను. సో ఆనాడు ఈయన, ఈనాడు ఆయనే. ఆయన షాక్ ఎక్కడ అంటే అక్కడ కొన్ని ఎకరాల్లో మట్టి షాక్. ఇది పోతే ఇంకొంతమంది ఇవన్నీ. ఇంకోటి పదం ఇప్పుడు ఈ నొక్కిన డబ్బు ఎలా పోయింది? ఇప్పుడు దాకా 127 కోట్లు పెదాపేరు, 120 పెదాపేరు లేఅవుట్ చేస్తారా? లేఅవుట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అప్పుడుగా చెప్తున్నాం. 100 ఉంటుందని నేను చెప్తున్నాడా. కానీ ఈ పట్టాలు బ్యాచ్ అబ్బా చించేశాడు. టీవీ స్కోరింగ్ ఎక్కడ చూసినా సరే పానీ నాకు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ రాష్ట్రమంతా తగ్గదని నేను కూడా సంబరపడిపోయా. పానీ కానీ నిజం ఎప్పటికైనా వస్తుంది కదా, నిప్పు ఎప్పటికైనా తెలిసింది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి కదా. ఎక్కడ ఉన్నారు? పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి కండవాగడి కాబట్టి సిగ్గు లేదు. వాళ్ళంతా కూడా అక్కడ చేయండి. అంటే ఆ 120 ఉంటే నాకు తీసి లేదు కానీ ఎందుకు ఇప్పుడు ఆయన వచ్చేందట 500 కోట్లు. చెప్పండి మీడియా కావాలి పెద్ద కూడా ఆడుతుందా చెప్పగా. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ విధంగా అయినా ఏ విధంగా ఒక మనిషి మీద బుద్ధి తాగుతాడో, ఎంత దుర్మార్గుడు, ఎంత అహంకారం. ఒక్కసారి కావాలి పెద్దకి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వీడియో ఆన్ చేస్తాం. అన్న క్వాలిటీ ఇప్పటికీ కూడా ఆ క్వాలిటీని అట్లాగే ఎటువంటి ఉత్తర్వులు లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతి కావ్యం రాసి అక్రమ జాతికి అంకితం చేశారు. అడ్డగోలుగా తవ్వకాలు జరిపి కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ తీశారు. వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై ఉప సర్పంచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ రంగంలోకి దిగింది. దాంతో కృష్ణారావు అడ్డగోలు మైనింగ్ కు జలదంకి మండలంలో కేజీఎఫ్ మూవీ తరహాలో తవ్వకాలు జరిగాయి. అక్కడ బంగారం కోసం తవ్వితే ఇక్కడ రాయే బంగారం అయింది. ఒకరి పేరుతో లీజ్ తీసుకొని మరొకరు యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలను తన జోబులో వేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్ తరహా అక్రమ మైనింగ్ వ్యవహారం కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి కనుసన్నల్లో అక్రమ మైనింగ్ పట్ట బయలైంది. రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్న క్రషర్, వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాడు. ముగిసిన అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 కోట్లకు పైగా అక్రమాలు చేసినట్లు నిర్ధారణ అవ్వగా మార్కెట్ విలువ ప్రకారం 600 కోట్ల పైమాటే. జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరం ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరిగింది. అడ్డు చెప్పిన స్థానికులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ కు 9.8 ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ లీజు భూమిలో తవ్వకాలు జరపకుండా క్రషర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ 1 టన్ను ఖనిజం తవ్వకపోయినా 28,000 క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు పర్మిట్లు సృష్టించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లను అక్రమార్కులు వినియోగించుకున్నారు. అన్నవరం గ్రామంలోని 851 సర్వే నెంబర్లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు జరిపింది. అక్కడ సుమారు 5 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ను అక్రమంగా తవ్వారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగుణమ్మ, చంద్రశేఖర్ పేర్లతో గతంలో పలు లీజు భూములున్నాయి. వాటి లీజు గడువు ముగిసిపోయినా వాటిలో కూడా గురు రాఘవేంద్ర కంపెనీ బాగా వేసి మైనింగ్ తవ్వకాలు జరిపింది. గట్టుపల్లి, అన్నవరం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఉప సర్పంచ్ సుబ్బారావులు స్పందనలో ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 20 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మైనింగ్ ఉప సర్పంచ్ సుబ్బారావు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కంకర కొట్టి బతికేవాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే ఉండేది. కానీ వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేసి ఇతను ఒక్కడే వచ్చి అనేక రకాలుగా పెద్ద పెద్ద క్రషర్స్ పెట్టి ఉన్నదంతా నాకేయటం జరిగింది. కనీసం 851 అన్నవరం రెవెన్యూలో 851/2లో 5 ఎకరాల చిల్లర లీజు తీసుకొని పక్కనే ఉన్న 868-69లో పూర్తిగా నాయకుడు అట్లాంటి కనీసం నెంబర్ చాలా వరకు పూర్తిగా నచ్చదు. నాకు తెలిసిన 3-4 వేల కోట్ల రూపాయలు అనధికారికంగా సంపాదించడం జరిగింది సార్. మా గ్రామ పంచాయతీలకు కానీ ఎలాంటిది ఒక రూపాయి కూడా చెస్లు కానీ ఎలాంటిది కూడా కట్టలేదు. కానీ మేము అడ్డుకొని అర్జీలు పెట్టినందువల్ల భయభ్రాంతులు చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. లీజు ఒకరి పేరు మీద ఉంటే కావ్య కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర కంపెనీ సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు మైనింగ్ శాఖ నేపథ్యంలో కృష్ణారెడ్డి సంస్థపై 40 కోట్ల రూపాయల జరిమానా విధించారు. గట్టుపల్లి అనవరం గ్రామంలో జలదంక మండలంలో రోడ్డు మెటల్ ఖనిజము అక్రమంగా రవాణా జరుగుతుంది. గౌరవ సంచాలకులు వారు మచిలీపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ కమిటీని వేసి గట్టుపల్లి తర్వాత అనవరం గ్రామాల్లో ఉన్న రోడ్డు మెటల్ ఖనిజాల యొక్క క్వారీలను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో శ్రీ డివి కృష్ణారెడ్డి వారు పావుగోలు వారు గురు రాఘవేంద్ర క్రషర్ పేరు మీద గట్టుపల్లిలో క్రషర్ పెట్టి అక్కడ ఒకప్పుడు అతని పేరు మీద గురు రాఘవేంద్ర పేరు మీద లీజులు తీసుకొని వాటి లీజు కాల పరిమితి అయిపోయినా కూడా వాటిలో ఆ విస్తీర్ణం దాటి అక్రమంగా రోడ్డు మెటల్ ఖనిజం త్రవ్వకములు జరిపి 12,73,000 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ఖనిజమును తర్వాత 91,000 క్యూబిక్ మీటర్ల మన గ్రావెల్ను అక్రమంగా తరలించినారు. గవర్నమెంట్కి ఎటువంటి సీరియస్ ఫీజు కానీ రెడ్ కానీ నిర్ధారించడం దాని మీద మనం 29/1/2024 140 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్ ను తాము వినియోగించుకోలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్కో నుంచి విద్యుత్ వినియోగం లెక్కలు సేకరించగా 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. గత 15-20 సంవత్సరాల నుంచి ఇలాగే భారీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఎక్కువగా అధికంగా తవ్వేసి గుట్లుగా పోసేసి నిత్యం కొన్ని వేలాది లారీలు ఇతర ప్రాంతాలకు అధిక లోడుతో ప్రయాణించడం జరుగుతుంది. దాని ద్వారా అధికమైనటువంటి మోతాదుల్లో మందు ఉపయోగించడం వలన ఎక్కువగా బ్లాస్టింగ్ జరగడం వలన మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, స్లాబులు పగిలిపోవడం, ఇల్లు పడిపోవడం రకరకాలైన ద్వారా. అంతేకాకుండా అధికమైనటువంటి లారీలు లోడుతో వెళ్ళడం వలన నిత్యం రహదారి గుంతలమయంగా మారిపోయింది. జరిపారు. గ్రామస్తులను ఆరోపిస్తున్నారు. రెండోది 9 మైల్లో, మూడోది కోరి దగ్గర, 4లో మా ఇంటి దగ్గరే వచ్చేసి చంపేస్తాం అట్టా ఇట్ట నువ్వు కానీ అర్జీలు కానీ అట్లా ఇట్లా ప్రయత్నం చేశాడు. చేసిన వాళ్ళు అలానే కొండారెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులు ఆ రకంగా నా మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాడు. నా మీద అది 40 లక్షల పురుగు నష్టం చేశాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. నాకు అన్ని పూర్తి ఆధారాలు ఉంటాయి, మెటీరియల్ నా దగ్గర ఉంటాయి. చేసేది ఒకటి చెప్పేది ఒకటి. కోట్లు కొట్టేసిన కావ్య కృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావలి టికెట్ కేటాయించారు. అత్యంత అవినీతి పరుడిగా ఉన్న అతనికి ఉదయగిరి కావలి టీడీపీ నేతలు విస్మయం చేస్తున్నారు. మరో క్వారీ వద్దున్నాము. ప్రస్తుతం విజువల్స్ చూద్దాం. ఫిషింగ్ చేసేసారు చెప్పండి అంతేనా? ఓకే చూడండి ఇదిగా చేసేసారు సమర్థ అయినా పోలీస్ శాఖ పరుగుతుందని ఎస్పీ నిర్లక్ష్యం వహించినట్లు. నెక్స్ట్ అంతేనా? ఇవన్నీ కూడా బెదిరింపు చేయాలా? అతను ఎంత దుర్మార్గుడంటే పైకి చూసేదానికి మేక ఉన్న పోయి
వస్తే కాటేసేస్తుంది, తినేస్తుంది పోయి. అదేవిధంగా బైక్ షాప్ నేను న్యాయం చేస్తాను, ఎవరైతే నష్టపోయి పైసా కట్టిస్తాను అని చెప్పి లోపల 100 కోట్లు నొక్కేసి ఇతను సిఐ రాజేశ్వరరావు, డిఎస్పి శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు చేసిన అన్యాయానికి మన కావలి నియోజకవర్గ పేద ప్రజలంతా నష్టపోవడమే కాకుండా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, అదేవిధంగా మన ఆంధ్ర కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు 800 కోట్ల స్కామ్ జరిగితే దానికి గాలి కృష్ణారెడ్డి గారు సిఐని, డిఎస్పిని ఈ కేసు విచారించండి అని చెబితే వాళ్ళు విచారిస్తే న్యాయం జరుగుద్దా? వాళ్ళు ప్రశ్నిస్తే నన్నే ఈరోజు నీ అంతు చూస్తాను, నీ మీద 41 నోటీస్ ఇస్తాను నీకు అని అటు మా ఆఫీసులో పనిచేస్తున్న వేణుని ఆఖరికి నన్నే భయపిస్తాడా? ఈరోజు ఎమ్మెల్యే గారు గాలి కృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడావు, ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసింది, ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు మాట్లాడటం జరిగింది. పిచ్చి కుక్క కలిస్తే ఈ విధంగా మాట్లాడు నాయన, బావు అంటారు, నీ గారు 4 నిమిషాలు మాట్లాడదు కాగా. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మా నాయకులు అందరి సమక్షంలో యావత్ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అందరూ చూస్తున్నారు, రైల్లో వస్తా ఉంది. ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసిందా లేదా నీకు గచ్చి కుక్క కలిసిందా? తొందరలో కావలి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రజలు, అంటే నేను ఉంటుంది కర్ణాటక వాళ్ళు కూడా అందరూ కూడా తొందరలో నిర్ధారణ చేస్తారు. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ చేయడు, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి ఈ బాధతోటి చనిపోయిన మాట వాస్తవం. ఒక కానిస్టేబుల్ గా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళ భార్య పాపం కన్నీరు మున్నవి చిన్న బాబుని పట్టుకొని ఈ కథ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు చెప్పింది, పవన్ కళ్యాణ్కి చెప్పాలని మాకు భయంగా ఉంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అన్నట్టు వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మా భాగవతం అంతా కూడా నేనే పెద్ద డిజిటల్ ఎక్స్పర్ట్ అని ఆయన రోజు మొన్న ఒక మీటింగ్ పెట్టాడు. ఈరోజు నేను కూడా నేర్చుకున్నా కొద్దిగా ఆయన చూద్దాం ఎట్లుంటుందని. ఓకే పవర్ నాకు అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుందో మేము కూడా చేసామైనా ఈ భూగోళం అంతా కూడా చెప్పామని. ఇక చూడు ఈ రోజు నుంచి మా పట్టాదులు ఆ టీవీలో ఈ టీవీలో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారో చూడండి. ఇంకపోతే పోలీసు డిపార్ట్మెంట్ చూడండి, రేపటి నుంచి ఇక్కడ అందరి మీద ఎంతమంది మీద కేసు పెడతావు, ఎంతమంది బేగిస్తావు, ఎంతమంది మరి నేను బేగికి జామీన్స్ ఇప్పుడు ఆ జామీన్ రమ్మని నా ప్రాణం పోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చి ఎంపీలు పోయి సైన్ పెడతాను చెప్తారు. బా ఎమ్మెల్యే సూపర్ బా. కాబట్టి మేము ఈ మనీ స్కీమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సుబానీ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరున్నారో ఈ పోలీసు డిపార్ట్మెంట్తో న్యాయం జరగదు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు. గతంలో ఏ విధంగా అగ్రికల్చర్ వల్ల మోసపోయేదో అదే మీరు రాబోయే ముందు రోజుల్లో తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మేము ఈరోజు కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం కావలి పట్టణంలో. తప్పకుండా మేమంతా వచ్చి అర్జీలు ఇవ్వండి.
ఏదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ కంప్లైంట్స్ రాస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకొని మా వద్ద పెట్టుకొని తప్పకుండా మీ న్యాయం చేయగలగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డిఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం, అదేవిధంగా గవర్నర్ పంపిస్తాం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపిస్తాం. తప్పకుండా ఈనాడు మీకు న్యాయం జరగకపోయినా రాబోయే ముందు రోజుల్లో ఈ మనీ స్కీమ్ లో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారో వారిని బయటికి లాగుతాం, వారి చేత కక్కిస్తాం, అవన్నీ కూడా వారి చేత కట్టిస్తాం అని తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇటువంటి దుర్మార్గుల్ని నమ్మద్దు. పైకి చెప్పేవి మంచి మంచి మాట చెప్తాడు, బాగా మాట్లాడతాడు, కానీ లోపల చేసేవన్నీ ఇప్పుడు చూసే ప్రత్యక్షంగా అదే విధంగా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైనా కూడా ఇక్కడ ఓపికగా కూర్చున్న మా నాయకుడికి, అదేవిధంగా ఈరోజు లైవ్ చూస్తున్న ప్రజలకి, ముఖ్యంగా ఈరోజు ఈ లైవ్ ఇవ్వడానికి కావచ్చు, అదేవిధంగా రేపు జనాలు తెలియజేసేదానికి కావచ్చు, పత్రికలో వచ్చేదానికి కావచ్చు, మీడియా టీవీలో వచ్చేదానికి కావచ్చు, సహకరించిన మీడియా సోదరులందరూ ఈరోజు ధైర్యంగానే కూడా తీసుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.